సరే, ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వచ్చి మీ దేవుని గురించి చెప్పండి అని అడిగారు అనుకోండి. మీరు దేవుళ్ళు ఎంతమంది అని అడిగితే ఏమని చెప్తారు చెప్పండి. ఈసారి జెంట్స్ని అడుగుతున్నాను, మామూలుగా అభిప్రాయం పంచుకోండి, పర్లే. దేవుళ్ళు ఎంతమంది? ఒకడు చెప్పాలి, ఒకడే. ఆడోళ్ళు ఒకడే. తండ్రి దేవుడా కదా? కుమారుడు దేవుడా కదా? పరిశుద్ధాత్ముడు దేవుడా కదా? ఎంతమంది అయ్యారు? మరి ఒకడా చెప్తారేంటి మీరు? ఈరోజు దేవుడు ఒక్కడ కాదని మీ నోటితో చెప్పిస్తాను, నేను బైబిల్లోని చూపిస్తాను. దేవుడు ఒకడు కాదని నేను బైబిల్లోని చూపిస్తాను. గుర్తెట్టుకోండి, ఒకడన్నారు మీరు అందరూ, ఓకేనా? ఎంత విచిత్రం అంటే, యేసునామం వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుడి గురించి చెప్పండి అని అడిగితే దేవుడు ఒక్కడే, అతని పేరు యేసు అంటాడు. మరి తండ్రి యేసే, కుమారుడు యేసే, పరిశుద్ధాత్ముడు యేసే. ఎలా ఇది జరిగిందంటే, తండ్రిగా ఉండేవాడు, తర్వాత కుమారుడుగా వచ్చాడు, వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చాడు. అంత బాగానే ఉంది. కానీ మరి బాప్తీసం తీసుకుని నీటిలోంచి బయటకు వచ్చేటప్పుడు పైనుంచేమో తండ్రి నా ప్రియ కుమారుడు అని మాట్లాడా లేదా? మాట్లాడాడు. కింద కుమారుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావురం వలె క్రీస్తు మీదకి వచ్చాడా లేదా? ఇప్పుడు ముగ్గురు ఒకసారి కనపడుతుంటే ఆయన ఈయనలాగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ రావడం ఏంటి? ఒకేసారి ముగ్గురు కనపడుతున్నారు లేదా అంటే మనకు దానికి సరైన సమాధానం ఉండదు. ఆర్సీఎం వాడి దగ్గరికి వెళ్ళామంటే అద్భుతమైన సిద్ధాంతం చెప్తాడండి దేవుడి గురించి. తండ్రి దేవుడా అన్నాడు. దేవుడే. యేసుక్రీస్తు దేవుడే. మరి పరిశుద్ధాత్మ కూడా దేవుడే. మరి మనకు ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒకడే. అయితే వీళ్ళు ముగ్గురు ఒకటంటే కాదు. వీళ్ళు ముగ్గురు ఒకటి కానప్పుడు మరి ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా? అవరు. దేవుళ్ళు ఎంతమంది? ఒకటే. ఎందుకు ముగ్గురు ఉన్నా సరే ఒకటంటే ఏం చెప్తాడంటే, ఒకే ఆలోచన, ఒకే జ్ఞానం, ఒకే శక్తి, ఒకే ఎటర్నిటీ, అంటే ఒకే ఎప్పటి నుంచి అయితే ఉన్నారో వాళ్ళు, ఒకే సమయం నుంచి వాళ్ళు, అంటే ఆది అంతము లేకుండా ఉన్నారు. ఒకే వయసు, అలా అందాం, ఒకే కాల పరిమితి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ముగ్గురు కాదు ఒకరే అంటారు. ఓ తల్లికి ముగ్గురు పిల్లలు పుట్టారు, ఒకేసారి కవల పిల్లలు పుట్టారు, ఒకలాగే ఉన్నారు, ఒకేసారి మాట్లాడడం మొదలెట్టారు, ఒకే నాలెడ్జ్, ఒకే రకమైన మార్కులు, ఒకే రకమైన బలం, ఒకే రకమైన షేపులు, ఒకే రకమైన హైట్, ఒక్కలాగే ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి ఎంతమంది పిల్లలు? చెప్పండి, చెప్పండి. ముగ్గురేనా? ముగ్గురు సమానం.